ఏకంగా టీవీ కతుకుపోయిందంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినా అయి ఉండాలి, ఇండియాలో జరిగే పొలిటికల్ వైబ్రేషన్ అయినా అయి ఉండాలి. ఎస్, మన గెస్ కరెక్టే. ప్రెసెంట్ ప్రాబ్లం మన సీఎం తన వయస్సు భారం రాష్ట్రానికి శాపం కాకూడదని, తాను సీఎం సీట్ లో ఉండకూడదని ఆయనకే అనిపించిందో, అధిష్టానం ఆదేశించిందో ఆయన రాజీనామా అందించారు. ఖాళీగా ఉన్న సీఎం సీట్ కు చాయిస్ ఒకరికే ఉన్న ఆప్షన్ లో ఢీ అంటే ఢీ అనే 2 రేసు గుర్రాలున్నాయి. ఒకరు పార్టీలోనూ ప్రజల్లోనూ వినయ విధేయతలతో పరిపాలనా సామర్థ్యంతో సౌమ్యుడిగా పేరు పొందిన ప్రభాకర్. మరొకరు అంగబలంతో అర్థబలంతో పార్టీని కార్యకర్తల్ని కనుసైగలతో శాసించే సత్తా ఉన్న గంగా ప్రసాద్. కాబోయే సీఎం ఏంటి? ఆల్రెడీ సీఎం అయిపోయినట్టు. ప్రభాకర్, గంగా ప్రసాద్ లలో సీఎం సీట్ వరించేదెవరిని కేంద్రం పంపిన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ఏం నిర్ణయించబోతున్నారు? ఏంటండి వచ్చి అరగంట అయింది, ఇంకే చర్చలు ఏంటండి? సీఎం సీట్ లో కూర్చునే దమ్ము ధైర్యం ఈ స్టేట్ లో ఒక గంగా ప్రసాద్ కే. ఆగంటయ్యా, ఆ అర్హత ఒక ప్రభాకర్ గారికే ఉందండి. ఊరుకో భలే మాట్లాడుతున్నా సార్. నెక్స్ట్ టైం కూడా మన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మా గంగన్నే సీఎం గా ఉండాలి సార్. మధ్యంతరం రాకుండా ఉండాలంటే ప్రభాకర్ గారే సీఎం గా ఉండాలండి. ప్రజాసేవ కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్న దేవుడు ఆయన. కానీ మరి గంగా ప్రసాద్ అనఫిషియల్ గా 2 పెళ్లిళ్ళు, అన్యాయంగా బోల్డ్ స్కామ్లు చేశారని పార్టీలో ప్రతి ఒక్కరు తెలుసు కూడా ఒక్కరు కూడా మీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటయ్యా కూర్చుని వెంటనే నెక్స్ట్ ఎలక్షన్ వరకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ లే సీఎం సీట్ లో మా గంగను కూర్చోబెట్టు. బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి రేసులో ఉన్న గంగా ప్రసాద్ రాజకీయ జీవితంలో అరాచకాలు. ప్రజల జీవితాల్లో వెలుగును తెస్తానన్న తన జీవితంలోని చీకటి కోణాలు సాక్ష్యాధారాలతో సహా మీకోసం. ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన దమ్మున్న ఛానల్ ఎక్స్క్లూజివ్. ఆరోగ్యశ్రీ నుంచి అనాథాశ్రమాల నిధుల వరకు అన్నిట్లోనూ కమిషన్ నొక్కేసిన దొంగ గంగా. ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, గచ్చిబౌలి అసైన్ భూముల కబ్జా. కరెక్ట్ గా సీఎం కుర్చీ మీద కూర్చునే టైంలో కుర్చీ లాగేసి స్కామ్లు చేయకుండా పార్టీ ఫండ్ ఎలా ఇవ్వగలం? ఎమ్మెల్యేని ఎలా కొనగలం? వాడి 30 నిమిషాల ప్రోగ్రామ్ కోసం నా 30 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూస్తూనే ఉండండి గంగా ప్రసాద్ స్కామ్ భాగోతాలు. చిన్న బ్రేక్ తర్వాత. వామో వామో, మాకు కూడా తెలియకుండా ఇన్ని స్కామ్లు ఎప్పుడు చేసావన్నా? నన్ను టచ్ చేసిన వాడి నుదుటి మీద చావు స్క్రోలింగ్ లో రావాలి అని చావు వాడి ఛానల్ ని చూడాలి. ఎవడ్రా జర్నలిస్ట్? వీడి పేరు షఫీ అన్న, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. బాగా గేర్ ఎక్కువ. వాడిని వెంటాడి పెట్టాడి చావు భయం కలిగించి చంపాలరా. ప్రజల జీవితాల్లో వెలుగును తెస్తానన్న తన జీవితంలోని చీకటి కోణాలు సాక్ష్యాధారాలతో సహా మీకోసం. ఇంకెక్కడ బతుకుంటావరా దేవుడా? అయినా జర్నలిస్ట్ గా మీ పని మీరు చూసుకోకుండా పెద్దవాళ్ళందరితో పెట్టుకుని లైఫ్ ఎందుకు రిస్క్ లో పెట్టుకుంటారు? కవరేజ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటేనే లైఫ్ అంత కలర్ఫుల్ గా ఉంటుంది. స్టూపిడ్ లాగా ఆలోచించకు, కూల్ గా ఉండు. ఇదే ఈ ముడితనమే వద్దనేది. నువ్వు పెట్టుకున్న వాళ్ళలో ఎవడో ఒకడు ఏదో ఒక రోజు నిన్ను రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేసా. మనల్ని టచ్ చేసే దమ్ము ఎవ్వరికీ లేదు. మైసమ్మ, నేను చాలా పవర్ఫుల్ జర్నలిస్ట్ని. నా పెన్ను పవర్ గురించి నీకు తెలియదు. పెన్ను చూసే నువ్వు అంత ఎగురుతుంటే కన్నుతో వచ్చి నాకెంత ఉండాలిరా?
ఆ షఫీగడ్ చదువుతూ అన్నకు తీరే సగం టెన్షనే. అన్న సీక్రెట్ తెలిసిన వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ మిగలకూడదు. ముఖ్యంగా నువ్వు క్లీన్ చేయాల్సిన పర్సన్.